హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్టేట్ గవర్నమెంట్‌కి గవర్నర్‌కి ఏం సంబంధం అనే దాని గురించి చెప్పుకుందాం. సో, ఇది ఆల్రెడీ కవర్ చేశా ప్రీవియస్ వీడియోస్‌లో. స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ రోల్స్ ఏంటి అని. సో, మీరు ఒకవేళ అది చూడకపోతే పోయి చూడండి. ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ మీద చెప్పుకునే టాపిక్. రీసెంట్ కరెంట్ అఫైర్స్ మీద చెప్పుకునే టాపిక్. ఏంటంటే తెలిసిందే, రీసెంట్‌గా మనకు డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్‌కి ఎలక్షన్స్ జరిగాయి. సో, డిఫరెంట్ స్టేట్స్‌కి ఎలక్షన్స్ జరిగాయి. ఏంటి వెస్ట్ బెంగాల్‌కి, అలాగే పుదుచ్చేరికి, అలాగే మనకు దేనికి జరిగాయి కేరళకి, అట్ ది సేమ్ టైం మనకు అస్సాంకి, అది లాస్ట్ అండ్ ఫైనల్ వన్ తమిళనాడుకి. సో, మనకు ఈ వెస్ట్ బెంగాల్‌గా ఓకే. బీజేపీ వచ్చేసింది. ఫుల్ మెజారిటీ వచ్చేసింది. యెస్, గవర్నమెంట్ ఫామ్ అయ్యేదానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వన్ పుదుచ్చేరి. యెస్, ఎన్‌డీఏ ఎలయన్స్ మెజారిటీ కూడా వచ్చేసింది. కేరళ, యెస్, యూడీఎఫ్ కాంగ్రెస్ రిలేటెడ్ పార్టీ. యెస్, ఫుల్ మెజారిటీ వచ్చింది. అలాగే అస్సాం అన్నప్పుడు మనకు బీజేపీ ఫుల్ మెజారిటీ వచ్చింది. అయితే ఈ తమిళనాడుకే క్వశ్చన్ మార్క్. ఈ తమిళనాడులో జరిగిన ఎలా ఎలక్షన్స్ వచ్చాయంటే ఫుల్ మెజారిటీకి ఎవరికి రాలేదు. ఫుల్ మెజారిటీ రాలేదు. ఫుల్ మెజారిటీ అంటే అసలు మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ అంటే చూడండి, మొత్తం తమిళనాడులో అసెంబ్లీ సీట్స్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 234 ఉన్నాయి. 234 ఉన్నాయి. మనకు మెజారిటీ రావాలి అంటే 234లో సగం. 234లో సగం అంటే అండి 2 ఒకట్లు, అలాగే 234 2 ఒకట్లు, అలాగే 2 ఒకట్లు 2 ఏళ్ళు అంటే 117 ప్లస్ 1 అంటే ఒకటి ఎక్కువగానే 118. 117 ప్లస్ 1 అంటే 118 సీట్లు కావాలి. అయితే మనకు తమిళనాడులో సీట్లు ఎలా వచ్చాయంటే టీవీకేకి 108 సీట్స్ వచ్చాయి. టీవీకే అంటే అందరికి తెలిసింది విజయ్ పార్టీ, విజయ్ తలపతి గారి పార్టీ అనమాట. 108 సీట్స్ వచ్చాయి. బట్ ఈ 108 సీట్లో 2 సీట్స్ విజయ్ గారు 2 సీట్స్ గెలవడం జరిగింది 2 కాన్స్టిట్యున్సీస్లో. కాబట్టి అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా ఒక సీట్ని చూస్ చేసుకోవాలి. రిమైనింగ్ సీటు వేకెంట్ అవుతుంది అనమాట. అంటే వేకెంట్ అంటే ఖాళీ అవుద్ది. ఆ సీటుకి డిఫరెంట్ పర్సన్స్ అనేది మళ్ళీ ఎన్నికలు నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. అయితే మనకు ఈ టీవీకే పార్టీ ఉంది, డిఎంకే పార్టీ ఉంది, ఏడీఎంకే పార్టీ ఉంది. ఇన్ని పార్టీస్కి మనకు నో ఫుల్ మెజారిటీ. డిఎంకే పార్టీ ఉంది, ఏడీఎంకే పార్టీ ఉంది. అయితే నో ఫుల్ మెజారిటీ అంటే ఎవరికి మెజారిటీ రాలే. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే టీవీకే పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఎక్కువ సీట్స్ వచ్చాయి కదా, కాబట్టి మనం ఏమంటాం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని అంటాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో ఈ యాజ్ పర్ మన ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంది, బేసికల్గా వాళ్ళు అనేది మనం ఓట్ అంటే ప్రమాణ స్వీకారం చేయాలి. గవర్నర్ దగ్గర పోతారు. ముందు గవర్నర్ దగ్గరికి పోయారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు కూడా గవర్నర్ దగ్గరికి పోయారు. గవర్నర్ దగ్గర పోయి మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చాం, మాకు కొంతమంది ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉంది. ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉందంటే ఏంటి, వీళ్ళకు 107 సీట్లు వచ్చాయి. ఇంకా కొరవ సీట్లు ఎన్ని రావాలి? ఇంకా 10-11 రావాలి, అంతే కదా. 118 రావాలంటే ఇంకా 11 సీట్లు కావాలి. సో ఈ 11 సీట్లు మాకు సపోర్టు వస్తుంది. సో కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ ఫామ్ చేసుకునే దానికే మాకు పర్మిషన్ ఇవ్వండి అని గవర్నర్ దగ్గరికి పోయారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అకార్డింగ్ టు 164 ఆర్టికల్ ఏంటంటే గవర్నర్ కెన్ అపాయింట్ ది సీఎం. గవర్నరు సీఎంని అపాయింట్మెంట్ చేస్తారు. అంటే గవర్నరు సీఎం చేత ప్రమాణ స్వీకారం చేపిస్తాడనమాట. అట్ ది సేమ్ టైం ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మనకు మంత్రివర్గం ఏవైతే చెప్తుందో దాని ప్రకారం గవర్నరు విధి విధానాలు ఉంటాయి. గవర్నర్ నడుచుకోవాలి, అంతేగాని గవర్నర్ ఇష్టం వచ్చినట్టు పరిపాలించకూడదు.
గవర్నర్ ఇస్తే పపెట్ అన్నట్టు అనమాట. ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే సీఎం. ఓకే, అయితే ఇక్కడ ఎలా జరిగింది? ఎస్, టీవీకే పార్టీ గవర్నర్ దగ్గర పోయారు, మాకు డిఫరెంట్ మెజారిటీ వస్తుంది, మేము మెజారిటీ. దీన్ని చూడండి, ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఫుల్ మెజారిటీ రాలేదంటే దాన్ని మనం హంగ్ అంటాం. హంగ్ అంటే ఎవరికి ఫుల్ మెజారిటీ రాలే. కాబట్టి గవర్నర్ దగ్గర పోయారు. గవర్నర్ ఏమన్నారంటే, లేదు బాబు, మిమ్మల్ని నేను ప్రమాణ స్వీకారం చేసేదాన్ని పిలవను, ఎందుకంటే మీకు కరెక్ట్ పార్టీ లేదు. నాకు ఎవరైతే ఎమ్మెల్యేలు మీకు మద్దతు ఇస్తారో అని చెప్పారు కదా, అది నాకు కరెక్ట్గా చూపించట్లేదు. మీరు ఆ మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేస్ ఎవరైతే, నాకు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కావాలి, ఎవరెవరు అని చెప్పారు అనమాట. ఎవరికి? టీవీకే విజయ్ గారికి. విజయ్ గారు ఏమంటారు, బేసికల్గా అలా అడగకూడదు. బేసికల్గా ఎందుకు అడగకూడదు అంటే, మనం బల నిరూపణ అనేది ఎవరైనా నిరూపించుకోవాల్సిందే. ఫ్లోర్ టెస్ట్ అంటారు, బల నిరూపణ. గవర్నమెంట్ ఫామ్ చెప్పేయాలి ముందు. గవర్నమెంట్ ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందో వాళ్ళ చేత ముందు ప్రమాణ స్వీకారం చేయించాలి. ఫ్లోర్ టెస్ట్ అంటాం. బల నిరూపణ ఎక్కడ జరగాలంటే అసెంబ్లీలో జరగాలి. అంతేగాని గవర్నర్ ఆఫీస్లో అంటే లోక్భవన్, రాజ్యభవన్లో ఎందుకు జరుగుతుందండి? ఇది కరెక్ట్ కాదు. యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. అట్ ది సేమ్ టైం మనకు డిఫరెంట్ రికమెండేషన్స్ ఇచ్చారు. మనకు పాస్ట్ డేస్లో ఇలానే చాలా గందరగోళం జరిగాయి అనమాట. గవర్నర్కి, స్టేట్ గవర్నమెంట్ ఫార్మేషన్కి డిఫరెంట్ తగాదాలాగా ఉంటే అప్పుడు కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. ఏంటి? సర్కారియా కమిషన్ అని, పుంచి కమిషన్ అని, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని డిఫరెంట్ రికమెండేషన్స్ చేసాయి. ఏంటంటే గవర్నర్ డైరెక్ట్గా అప్పుడు ఏం చేసేవాడు అంటే, గవర్నరు ఇప్పుడు ఎవరికి మెజార్టీ లేదు కాబట్టి నేను ఎలక్షన్స్ని ఆపేసాను, ఎలక్షన్స్ని ఇప్పుడుండే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆపేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ని నేను నిర్వహిస్తాను అన్నట్టు ప్రెసిడెంట్ రూల్ పెట్టేసేవాడు అనమాట. అప్పుడు ఈ రికమెండేషన్స్ ఏం చెప్పాయంటే, మీకు ఇష్టం వచ్చినట్టు గవర్నర్ ప్రవర్తించేదానికి లేదు, ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడన్నప్పుడు అప్పుడు పెట్టకూడదు. సో ఎలా పెట్టాలంటే, సిచ్యువేషన్ ఏదైనా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని అనుకున్నప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి. ముందు 3 రూల్స్ అనమాట. అంటే 3 కేటగిరీస్. ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే ఒక సీఎం చేత ప్రమాణం చేయాలి అన్నప్పుడు ఎవరికి ఫుల్ మెజారిటీ రాలేదు అనుకునే టైంకి 3 కేటగిరీస్. ప్రీ అలయన్స్ ఫస్ట్ అంటే కోయలేషన్ పార్టీ, అంటే అందరు కలిపి ఒక గ్రూప్, అన్ని పార్టీస్ కలిపి ఒక గ్రూప్ ముందుగా అంటే ఎలక్షన్స్ ముందుగానే అన్నీ కలిపి ఒక పార్టీ ముందుగా ఫామ్ అయ్యి వాళ్ళకి మెజారిటీ వచ్చేసింది అనుకో, వాళ్ళకి ఫర్ సపోజ్ ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి 118 సీట్లు వచ్చేసాయి. ఇది తమిళనాడు పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుంటే 118 సీట్లు వచ్చేసాయి అన్నప్పుడు ఎస్, గవర్నర్ అప్పుడు పిలుస్తారు. ప్రీ అలయన్స్ ముందుగా ఎవరైతే కూటమి అంటారు, అలయన్స్ అంటే, సో వాళ్ళని పిలుస్తారు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని. అలా లేని పక్షంలో సెకండ్ పోస్ట్ అలయన్స్ అంటే ఎలక్షన్స్ జరిగేసిన తర్వాత ఎవరికి ఫుల్ మెజారిటీ రాలేదు, అప్పుడు కొన్ని పార్టీస్ కూటమిగా అవుతాయి అన్నమాట. వచ్చి వాళ్ళకి వాళ్ళ మెజారిటీ ఉంది అని అనుకున్నప్పుడు గవర్నర్ పిలుస్తాడు, వచ్చి ఫామ్ చేయండి అంటాడు. అలా లేని పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఏ పార్టీకి అయితే ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయో, ఇక ఈ కేసులో టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి రిమైనింగ్ పార్టీస్తో కంపేర్ చేస్తే. అంటే ఆల్మోస్ట్ 108 సీట్స్ వచ్చాయి, 107 అనుకోండి. 108 సీట్స్ వచ్చినప్పుడు ఈయన పిలవాలి. సరే, వీళ్ళే పోయారు, మేము ఫామ్ చేస్తామని. ఫామ్ చేసినప్పుడు బేసికల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎలా చెప్పాలి, బల నిరూపణ కొన్ని రోజులు అడిగారు. నాకు ఒక 2 వారాలు గడువింది, నేను బల నిరూపణ చేయించుకుంటాను. ఈ బల నిరూపణ కార్యక్రమం ఎక్కడ జరగాలంటే దీని ఫ్లోర్ టెస్ట్ అసెంబ్లీలో జరగాలి అని మనం అనుకున్నాం. అంతేగాని ఇక్కడ గవర్నర్ పిలిచి నాకు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇవ్వండి అని అడగకూడదు. బట్ గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చెప్తారంటే, గవర్నరు మనకు ముందు మేము వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించి
కొంతమంది అనిశ్చితి నెలకొడుతుంది, కొంతమంది కొంచెం డిఫరెంట్ వ్యూస్లో ఉంటాయి. గవర్నమెంట్కి ఒక్కోసారి పడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగా జరగకూడదని ముందుగానే వీళ్ళ బల నిరూపణ ముందే కరెక్ట్ క్లారిటీగా నా దగ్గరే ఉంటే నేను చేపించేవాడినే. బట్ అంత క్లారిటీ లేదు కాబట్టి ముందు క్లారిటీ తెచ్చుకోండియా అని నేను చెప్తున్నాను. బట్ అకార్డింగ్ టు మనకు ఎస్ఆర్ బొమ్మాయి కేసు కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా సంప్రదించవచ్చు మనం. ఇది జ్యుడిషియల్ రివ్యూ కింద కూడా వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జ్యుడిషియల్ అనేది ఎక్కువ ఇంటర్వెన్ చేయకూడదు. ఎందుకంటే ఇది లెజిస్లేటివ్ సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కాబట్టి మనకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఎక్కువ ఇంటర్వెన్ కావద్దు. బట్ ఏదైనా ఇది అసెంబ్లీలో నిరూపించుకోవాల్సిన భార పరీక్ష, అంతేగాని గవర్నర్ ఆఫీసులో నిరూపించుకోవాలి పరీక్ష కాదు. అట్ ది సేమ్ టైం ఇది మన చదువుకి ఎలా ఉపయోగపడుతుందిరా అంటే చూడండి, ఎవరికి కరెక్ట్గా మేజర్ సీట్స్ రాలేదు, అలాంటి సీట్స్ రాలేదనే వాటిని మనం హంగ్ అంటాం. అలాగే మనకు డిఫరెంట్ రికమెండేషన్స్ ఉన్నాయి. సర్కారియా, పుంచి, అట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో మనకు 3 కేటగిరీస్ ఎవరిని పిలవాలన్నప్పుడు ముందు ప్రీ అలయన్స్, పోస్ట్ అలయన్స్, అలా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అలాగే ఏ ఆర్టికల్ ప్రకారం ఉందయ్యా అంటే గవర్నర్ అనేవాడు సీఎంని అపాయింట్మెంట్ చేయాలి. అలాగే గవర్నర్ ఈజ్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది విచ్ వన్? లెజిస్లేటివ్ అసెంబ్లీకి రెస్పాన్సిబుల్ వాళ్ళు. అర్థమైందా? సో ఇది అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.